అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా ఎన్నికల సందర్భంగా ఏదైతే చెప్పినామో 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇవాళ మనం అమలు చేసుకుంటూ వస్తాం. ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి మీ మీద పెట్టిపోయింది. ఆ ఇంట్లో పోయినాక అధికారానికి పోయినాక చేరెక్కినా తెలిసింది అప్పు ఏడంగా వచ్చిందని. ఎట్లా అప్పని దాన్ని మోయడానికి ఇవాళ చాలా బరువు అవుతా ఉంది. అయినా కూడా ఇంత బరువు, ఇంత బాధ్యత ఉండి ఈ బాధ్యతను తీసుకున్నాం కాబట్టి ఎంత బరువు మోయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సన్నబియ్యాన్ని కూడా సైరన్ ఊరింది. ప్రతి పల్లెలో కూడా నేను నిన్ననే జానకిపురంలో ఈ సన్నబియ్యం ఇస్తున్న మంచిగా ఉందా లేదని ఆ ఇంట్లో తన కూర్చొని భోజనం చేయడం జరిగింది. కానీ బ్రహ్మాండంగా నేనైతే ఒడ్లు పండించినో ఆ బియ్యం ఏతున్నో ఆ విధంగానే ఉన్నాయి. కానీ బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా రుణమాఫీ గాని అన్ని విధాల ఇక్కడ ఇంకొకటి కూడా నేను ఆలోచిస్తాను. ఈ శాలిగౌరవ మండలానికి గర్ల్స్ కు సంబంధించి ఒక ఐటీఐ కాలేజ్ పెట్టాలని నేను అనుకుంటాను. కానీ ఈ విధమైన సమస్య నా దృష్టికి రావద్దు. ఎందుకంటే న్యాచురల్ వచ్చిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా. దానికి మిషన్ ఉంటుంది. మీరు మ్యాచ్లు వచ్చినాకనే పెట్టండి. తర్వాత తాట్పాలు ఇచ్చారా? ఇది ఒకటే ఎన్ని ఇచ్చారు? 20 ఇచ్చారా? అవసరం అది తేవాలి. ఎప్పుడైనా వాహనం వచ్చినా కూడా ఇక్కడ మీ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఊడ్చిటోళ్ళు, అమర్యులు వీళ్ళందరూ ఉన్నారు కదా, రెడీగా ఉండాలి. ఆ రైతులు వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు కనుక వాళ్ళకి అందుబాటులో ఉంటారు చూడాలి. కనుక రైతులు గాని, ఇక్కడ ఐకేఎం సెంటర్ గాని, తర్వాత ఏఓ గారు గాని, ఏఈఓ రైడా ఏఈఓ ఎవరు ఏఈఓనా వీళ్ళందరూ కూడా ఏఈఓ ఎన్ని క్లస్టర్లు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో మనం తీసుకొచ్చి చెట్టు కట్టేసి జనంతో వచ్చేయాలి. దొరికింది అనుకో ఇక నీ పోలీస్ స్టేషన్ పెట్టుడు కాదు. అని ఈ కోర్టులు గీటుల తర్వాత ప్రజాకోర్టు జరగాలి. వాడు ఒడ్ల దొంగదాన్ని చెబుతాడు. నీకేమైనా మనిషేనా అనేవాడు? ముగ్గురు మరి వాళ్ళు ఆయన అన్నదమ్ము తీసిరా? నేను చెప్తానండి. మీరు ఏదో ఒక టైంలో సరే తీసుకోకపోయి కానీ మిమ్మల్ని కూడా కనిపెట్టుకుంటాడు వాడు దొంగ. ఆ పని మీద ఉంటాడు కాబట్టి వాళ్ళు చెప్పారు కనుక మరి మీ దాంట్లో చెప్పేది అంతా మనం బాబురావు గారు రొయ్యల ముట్ట ఆడపోయినట్టు ఆ దొంగతనం చేసిన కూడా మీ దాంట్లో ఎవరితో నేర్పుకునే ఉంటుంది అనుకుంటా. చెప్పేది అందుకోసమనే బయట పడేసింది మీరే, పట్టుకునేది మీరే, దానికి శిక్ష ఇచ్చేది కూడా మీరే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.